మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మధురమైన నామంలో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నాతోనూ ప్రభు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నీ వాక్యము వినగలిగిన చెవులను, వాక్యమును గ్రహించే మనసును మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని, నన్ను కూడా దర్శించండి, నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14, 15, 16 ఈ వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద చేసిన సందేశం ఇది. ఈ సందేశంలో యేసుక్రీస్తును చాలామంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆయనను వెంబడిస్తున్న వారితో ప్రభు చెప్తున్నటువంటి మాట, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన తాను చేసిన అనేకమైన మంచి కార్యాలైతేనేమి, అలాగే దేవుని యొక్క సన్నిధిలో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ప్రజలందరికీ మేలుకరంగా సత్క్రియలు చేసినట్టుగా ఆయన యొక్క జీవిత విధానం తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు మంచివాడు, యేసుక్రీస్తు వారు సత్క్రియలు చేసేవాడని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మంచి క్రియలు, మంచి పనులు చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు వెంబడిస్తున్న వారందరికీ రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెలగొట్టాడు, రోగులను బాగు చేశాడు, అలాగే చనిపోయిన వారిని కూడా ఆయన లేపాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు, కొన్ని వేల మందికి భోజనం పెట్టాడు. ఆయన చేసిన ప్రతి కార్యం కూడా మానవాళి అందరికీ ఆయన మంచి చేయడానికి, మేలుకరంగా ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడిస్తున్నటువంటి వారైన మీరు కూడా వెలుగుగా ఉండాలి, వెలుగుకరంగా ఉండాలి. వెలుగు అంటే మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. వెలుగు అంటే దీపంలాగా మండేది కాదు, దీపంలాగా వెలుగు మనలో నుంచి రాదు. కానీ వెలుగు అంటే దానికి సాదృశ్యంగా పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. ఏమంటే, ఆయన పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగు అయి ఉన్నారు. వెలుగు ఫలం ఏమనగా, చదవండి, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నా. అనగా ఇక్కడ వెలుగు అనే పదానికి మీరు వెలుగై ఉన్నారు. ప్రభు చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా నన్ను వెంబడిస్తున్న వారైన మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలి. వెలుగు అంటే సమస్త విధములైన మంచితనము నీలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులో మంచి క్రియలు ఉన్నాయి, మంచి కార్యాలు ఉన్నాయి. మన మీద ఉన్న ప్రతి మానవునికి ఆయన ఆ సందర్భంలో తన దగ్గరకు వచ్చిన వారందరికీ మంచి పనులు చేశాడు. అలాగే ఈరోజు కూడా యేసు ప్రభు నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన మంచి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా ఆయన జరిగిస్తూ ఆయన సజీవుడుగా
నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, అంటే మీరు నన్ను వెంబడిస్తున్నటువంటి వారైన మీలో సత్క్రియలు అనేది రావాలి అని చెప్తున్నాడు. సత్క్రియలు అంటే మంచి పనులు చేసేవారుగా మనం ఉండాలి. మంచి పనులు నీ చేతుల ద్వారా, నీ దేహము ద్వారా చేయవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు ద్వారా కూడా మంచి పనులు చేయొచ్చు. ఉన్న ఆస్తి ద్వారా కావచ్చు. సమస్తము దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యము ద్వారా ప్రతి విధానంలో మంచి కార్యాలు చేయడానికి మీరు ముందుండాలి. అంతేకాదండి, దేవుని యొక్క సన్నిధానంలో సత్క్రియలు కలిగిన వారముగా మనం ఉండాలి. సత్క్రియలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ క్రియలు, మంచి పనులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగే సామర్థ్యము, శక్తి, బలము నీవు చేసే మంచి పనుల్లో ఉందని ప్రభు తెలియజేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటున్నాడంటే, దయచేసి చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తూ ఉన్నది. ఆ కాలమందు సమాధులలోనున్న వారందరూ కూడా లేస్తారు. యేసుక్రీస్తు స్వరముని విని లేస్తారు. అనగా మంచి పనులు చేసిన వారు, మంచి కార్యాలు చేసిన వారు, నీ దేహముతో చేసిన మంచి కార్యాలు కావచ్చు, నీ నోటి మాటల ద్వారా మంచి పనులు చేయడానికి నువ్వు పలికిన మంచి శ్రేష్టమైన సత్యమైన మాటలను బట్టి దేవుడు నీకు పరలోకమును అనగా నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు దేవుడు నీ కార్యాలను బట్టి, నీ క్రియలు నీతో కూడా వస్తాయని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. నువ్వు చేసిన మంచి క్రియలు నీతో వస్తాయి. నీ క్రియలు, సత్క్రియలు నీతో కూడా వస్తాయి. నువ్వు చేసే ప్రతి సత్క్రియలు చేయడానికి నువ్వు పూనుకోవాలి, ప్రారంభించాలి మంచి పనులు చేయడానికి. నీ ఇంటి వారికి మంచి క్రియలు చేయాలి. నీ పిల్లలకు మంచి క్రియలు వారికి నేర్పించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, చదవండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు అనగా నీవు చేసిన సత్క్రియలను బట్టి, నువ్వు చేసే మంచి పనులను బట్టి, నీ సత్క్రియ, నువ్వు చేసే ప్రతి సత్క్రియ దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. ఆయన రాజ్యంలో ఉండడానికి నీ క్రియలు దోహదపడతాయి. కన్నడ బైబిల్లో చాలా మంచిగా రాయబడి ఉంటుంది అన్నమాట. సూకృత్యಗಳು, ಅವರು ಮಾಡಿರುವ సూకృత్యಗಳು అంటే వారు చేసిన మంచి పనులు వారి వెంట దేవుని సన్నిధిలోనికి వెళ్తాయి అని రాయబడింది అక్కడ. మంచి పనులు చేయడానికి నువ్వు పూనుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నీ క్రియలు ఎలాగున్నాయి? మంచి పనులు చేస్తున్నారా? నీ భార్యకు మంచి చేస్తున్నారా? మీ పిల్లలకు మంచి సత్క్రియలు చేస్తున్నారా? నీ బంధువులకు, నీ సమాజానికి, నీ చుట్టుపక్కల ఉన్నవారికి, సంఘములోను సమాజములోను ప్రతి స్థలములో మీరు దేవుని కొరకు యేసుక్రీస్తు నామములో మంచి క్రియలు చేయడానికి మీరు పూనుకున్నారా? చేస్తున్నారా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ క్రియలను బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. నీవు మంచి క్రియలు చేసేవారుగా మీరు ఉండాలి. మీరు మంచి మాటలు మాట్లాడేవారుగా ఉండాలి. సత్క్రియలు చేయుట ద్వారా, సత్క్రియ అనేది నిన్ను దేవుని చెంతకు, దేవుని సన్నిధికి సమీపముగా చేసేవి. దేవుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మంచి పనులు చేసినందువలన దేవుని దూత ప్రత్యక్షమై అతనితో ఇలాగ మాట్లాడుతూ ఉన్నది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము ఆ 1 నుంచి 3 వచనాల వరకు మనం అక్కడ గమనించినట్లయితే, అక్కడ ఒక కొర్నేలి అనేటువంటి శతాధిపతి, ఇతను రోమీయుడు, అన్యుడు, ప్రభు ఎరగనివాడు. అయినను యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తులో ఆయన మార్గంలో నడిచే మంచి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ మనం చూస్తాం. ఆయన జీవిత సాక్ష్యాన్ని బట్టి చూస్తాం. దయచేసి చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో
శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో భయము కలిగి మంచి భక్తి చేస్తున్నట్టుగా ఆయన జీవిత సాక్ష్యము వైద్యుడైన లూకా గారు రాస్తూ ఉన్నాడు. చదవమ్మా. ఇక్కడ గమనించాలి, ఆయన దగ్గరకు వచ్చే ప్రజలందరికీ కూడా ఆయన మంచి పనులు చేస్తూ ఉన్నాడు, సత్క్రియలు చేస్తూ ఉన్నాడు. ఏమిటా సత్క్రియలు అంటే, ఆయన ప్రజలకు బహుధర్మము చేసే వ్యక్తిగా ఉన్నాడు, దాన ధర్మములు చేస్తూ ఉన్నాడు. ఆయన చెయ్యి పై చెయ్యిగా ఉన్నది. ఆయన ప్రజలకు బహుధర్మము చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత అతనితో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతున్నదో చూడండి, దయచేసి చదవండి. వచ్చి కొర్నేలి దర్శనంలో అతడు తేటగా చూస్తూ ఉన్నాడు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా అడిగెను. అందుకు దేవుని యొక్క దూత, ఇక్కడ దూత సాక్ష్యం చెప్తా ఉంది కొర్నేలి విషయంలో, నీ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపములాగా చేరింది. నువ్వు చేసే దాన ధర్మములు, నువ్వు చేసే బహు దాతృత్వము కలిగి చక్కగా నువ్వు ఇచ్చేటువంటి నీ డబ్బును అనేకమైన ప్రజలకు నువ్వు దాన ధర్మాలు చేస్తున్న నీవు చేసే ప్రతి క్రియ కూడా మంచి పనులు దేవుని యొద్దకు వెళ్ళాయి అని తెలియజేస్తా ఉన్న దేవుని యొక్క దూత. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీ క్రియలు, మంచి క్రియలు చేసేవారి పట్ల దేవుడు అది యేసుక్రీస్తులో ఉండి మంచి కార్యాలు చేయాలి. క్రీస్తుని ఎరగక ఈరోజు చాలామంది సమాజంలో దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ వారి జీవితాలు మార్పు లేదు. అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. అదే డబ్బును దాన ధర్మం పేరిట ముక్తి దొరకాలని చేస్తాడు, కానీ దాని ద్వారా ఏమీ ప్రయోజనము దొరకదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధానంలో నువ్వు మంచి క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు, యేసుక్రీస్తు సన్నిధిలో బాప్తిసం పొందిన నీవు, యేసుక్రీస్తు మనసు ఎరిగిన వాడవుగాను, యేసుక్రీస్తు చేసినట్టుగా మంచి పనులు చేసినట్టుగా నీవు కూడా ప్రభు సన్నిధానంలో ఆయన మనసు కలిగిన వాడవై ప్రభు సన్నిధానంలో సత్క్రియలు చేయడానికి నువ్వు పూనుకోవాలి. నీ సత్క్రియలు దేవుని సన్నిధిలో నీవు చేసే క్రియలు దేవుని యొద్దకు వెళ్తాయి. దాని ద్వారా ఫలితము నీకు నిత్య జీవము, పరలోకానికి నువ్వు వారసురాలు కాగలరు. వాక్యం వింటున్న ప్రియ, నువ్వు ఈరోజే మంచి కార్యాలు చేయడానికి నోటి మాటల ద్వారా మంచి పనులు చేయండి, నీ ప్రవర్తన ద్వారా మంచి పనులు చేయండి, నీ దేహం ద్వారా మంచి కార్యాలు చేయండి, సత్క్రియలు చేయండి. ఇలాగ చేయుటలో చాలా గొప్ప ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి మీరు పొందుకోగలరు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నీ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన ఈవులను దేవుడు నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. అయితే నువ్వు సత్క్రియలు చేసే వ్యక్తిగా మీరు ఉండాలి. సత్క్రియలు చేస్తే సమాజంలో నీవు ఒక దీపముగాను, నీ ఇంట్లో ఒక మంచి వెలుగుగాను, నీ క్రియల ద్వారా నీ వెలుగు క్రియలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాయి. నీ సత్క్రియలు నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధానంలో మీరు వెలుగుగా ఉండాలి, మీరు మండాలి. ప్రభు సన్నిధిలో ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి కూడా మండాలి, ప్రభు కోసం మండాలి, సత్క్రియలు చేయాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. నువ్వు చేసే సత్క్రియల ద్వారా అనేకులు మార్పుదల జరుగుతాయి, అనేక మంది మారుమనసు పొందుతారు, అనేకులు దేవుని సన్నిధిలోనికి వస్తారు. నీ క్రియల ద్వారా నువ్వు సువార్త చెప్పాల్సిన పని లేదు, నీ క్రియలను బట్టి అనేకులు నిన్ను వెంబడిస్తారు. నువ్వు చేసే మంచి పనులు సమాజానికి, సంఘానికి మాదిరిగా దేవుడు ఆ క్రియల ద్వారా అనేకులను దర్శిస్తాడు. నువ్వు చేసే మంచి క్రియలను బట్టి ప్రభు అనేకులను దర్శించి వారు కూడా యేసుక్రీస్తు సన్నిధిలోనికి రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు సత్క్రియలు చేసేవారుగా మీరు ఉండాలి. ఈరోజు సత్క్రియ నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం కాదు, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సత్క్రియలు లేవు. సత్క్రియలు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచి పనులు చేయట్లేదు. చాలామంది బైబిల్ చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మంచి ప్రసంగాలు కూడా చేస్తారు, కానీ సత్క్రియలు మాత్రం చేయరు. క్రియలు లేని విశ్వాసము,
క్రియలు లేని విశ్వాసము మృతము అనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి, వాక్యము తెలియజేస్తూ ఉంది. విశ్వాసము లేకుండగా అనగా క్రియలు లేకుండగా నీవు భక్తి చేస్తే దేవుడు ఇష్టపడడు. దేవుడు సమాజంలో, సంఘములో నువ్వు గుర్తించబడవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను గుర్తించడు. యేసుక్రీస్తు నిన్ను గుర్తించడు. ఇది మాత్రము తప్పకుండా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు సత్క్రియలు చేసేవారిని గుర్తిస్తాడు. నీ క్రియలు నీవు చేసే ప్రతి క్రియ, మంచి క్రియ దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మంచివాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆయనను వెంబడిస్తున్న వారందరికీ తెలియజేస్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూడాలి. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీలో నీ పొరుగువారు, నీ ఇరుగు పొరుగువారు, నీ బంధువులు, నీ ఇంటివారు నీలో నుంచి సత్క్రియలు చూడాలి. చూచి ప్రభువును మహిమపరిచేవారుగా వారే ప్రభు సన్నిధిలోనికి వస్తారు. నువ్వు వెళ్ళే మార్గంలో వారు కూడా నిన్ను వెంబడిస్తారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధిలో నీ జీవితంలో సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి పూనుకో. దేవుడు నిన్ను సత్క్రియలు చేయడానికి అలాంటి మంచి మనసుతో దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.